దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరంలో ఓ సామాన్య కూరగాయల వ్యాపారిని ఓ డ్రోన్ వెంబడించి మరీ దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించిన భయానక వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అమాయక పౌరులపై రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నాయని, ఇది ఖచ్చితంగా యుద్ధ నేరమేనని ఆరోపించారు. ఈ భయానక డ్రోన్ దాడిలో బాధితుడైన యూరి అనే వ్యాపారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రోన్ తమ వైపు దూసుకురావడాన్ని గమనించిన యూరి ముందుగా తన భార్యను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోవాలని అరిచాడు. తాను కేవలం కూరగాయలు అమ్ముకునే సామాన్యుడినని, తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని డ్రోన్ కెమెరాకు చేతులు చూపుతూ ప్రాధేయపడ్డాడు. ప్రాణభయంతో కారు వెనక దాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ డ్రోన్ అతన్ని వెంబడించి మరీ కారును ఢీకొట్టి పేలిపోయింది. ఈ దాడిలో యూరి వీపు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల ఎక్కడా బాంబు షెల్టర్లు కూడా లేకపోవడంతో ఆ క్షణాలు అత్యంత భయానకంగా గడిచాయని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై ఉక్రెయిన్ జెలెన్స్కీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్య పౌరులను చంపడం, హింసించడం ద్వారా రష్యన్ సైనికులు రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. ఈ దారుణాన్ని ప్రపంచం మొత్తం చూడాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఆయుధాలు లేని సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ యుద్ధ నియమాలను ఉల్లంఘించడమేనని ఉక్రెయిన్ సైనికాధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మిలిటరీ స్థావరాలపైనే కాకుండా సామాన్య పౌరులే లక్ష్యంగా డ్రోన్ దాడులు విపరీతంగా పెరిగాయి. డ్రోన్ దాడుల వల్ల ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 10 మంది చిన్నారులు సహా 967 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.